యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం నుంచి 20వ వచనం వరకు. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఎండునని వారితో చెప్పెను. కాబట్టి పరిసయ్యులు, నిన్ను గూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు, నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనగా, యేసు, నేను ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి వెళ్ళుదునో ఎరుగుదును కనుక నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనినను, నా సాక్ష్యము సత్యమే. నేను ఎక్కడి నుండి వచ్చుచున్నానో ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరగరు. మీరు శరీరమును బట్టి తీర్చుచున్నారు, నేనెవరికి తీర్పు తీర్చను. నేను ఒక్కడన ఎండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము కనుక నేను తీర్పు తీర్చినను, నా తీర్పు సత్యమే. మరియు ఇద్దరు మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది కదా. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకునేవాడును, నన్ను పంపిన తండ్రియు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడని చెప్పాను. వారు, నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయనను అడగగా, యేసు, మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు, నన్ను ఎరిగి ఉంటురా, నా తండ్రిని కూడా ఎరిగి ఉందిరని వారితో చెప్పాను. ఆయన దేవాలయంలో బోధించుచుండగా కానుక పెట్టి ఉన్న చోట ఈ మాటలు చెప్పాను. ఆయన గడియ ఇంకనూ రాలేదు కనుక ఎవడనూ ఆయనను పట్టుకొనలేదు. 1వ వచనం నుంచి 11వ వచనం వరకు చదివినటువంటి భాగంలో ప్రభువు ఏ విధంగా ఒక వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీ విషయంలో తీర్పు తీర్చాడో దానికి అనుగుణంగా, దాని ఆధారంగా ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగాలు 12వ వచనం నుంచి 20వ వచనం వరకు ఉంది. దాంట్లో ప్రభు ఏం చెప్తున్నాడంటే, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పినాను. తర్వాత ఈ 15వ వచనంలో, మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుచున్నారు, నేను ఎవరికి నీ తీర్పు తీర్చను. నేను ఒక్కడన ఎండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము కనుక నేను తీర్పు తీర్చినను, నా తీర్పు సత్యమే. 11వ వచనంలో ఆమెతోటి ప్రభువు, ఆమె లేదు ప్రభు అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇకను పాపం చేయకమని ఆమెతో చెప్పాను. ఇక్కడ ప్రభు ఎటువంటి విధంగా ఈ వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీ విషయంలో తీర్పు తీర్చున్నాడో ఆ విషయాన్ని ఇక్కడ 15వ వచనంలో చెప్తున్నాడు. మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుతున్నారు, నేను ఎవరికి తీర్పు తీర్చను. ఇక్కడ ధర్మశాస్త్ర ప్రకారంగా ఒక వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీ విషయంలో ఏ విధంగా తీర్పు తీర్చాలో ఆ విధంగా తీర్పు తీర్చేటువంటి విధంగా యూదులు వారి యొక్క న్యాయ విధానము దానికి ఆధారంగా ఉంది. కానీ ప్రభువు చెప్తున్నాడు, నేను తీర్పు తీర్చను. అది 3వ అధ్యాయంలో కూడా మనం చూసాం. ఇప్పుడు మనిషి కుమారుడు తీర్పు తీర్చుడు రాలేదు కనుక ఇప్పుడు ఆయన తీర్పు తీర్చేవాడుగా కాకుండా రక్షకుడిగా ఈ లోకమునకు వచ్చినాడు కనుక ఆయన నేను తీర్పు తీర్చను అని చెప్తున్నాడు. ఒకవేళ నేను తీర్పు తీర్చినప్పటికీ నా తీర్పు సత్యమే. అంటే ఎవరినైనా సరే ఒక దోషిగా కానీ లేక దోషం లేనివాడిగా కానీ ప్రభువు కనుక తీర్చున్నట్లయితే అది కూడా సత్యమని ప్రభువు చెప్తున్నాడు. దీనికి అంతటికీ ఆ విధంగా తీర్పు తీర్చడం అనేటువంటిది, తీర్పు తీర్చినప్పటికీ కూడా సత్యంలోనే తీర్పు తీర్చేటువంటి విధంగా ఉన్నాడనేటువంటిది దానికి ఆధారం అనేటువంటిది 12వ వచనంలో చెప్తున్నాడు. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. తర్వాత వారి విషయంలో ఏం చెప్తున్నాడంటే, మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుతున్నారు, నేను ఎవరికి తీర్పు తీర్చను. ఈ 2 విషయాలు మనం చదివినటువంటి వాక్య భాగంలోని ముఖ్యమైన అంశాలు. వాటిని మనం సరైన విధంగా చూడాలి. మనుషుడిని దేవుడు సృష్టించినప్పుడు మనుషుడు దేవుని యొక్క ముఖకాంతిలో దేవుని వైపు చూస్తూ దేవుని ద్వారా నడిపించబడాలనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు. అందుచేత మంచి చెడు అనేటువంటి జ్ఞాన వృక్ష ఫలాన్ని తినవద్దని చెప్పాడు. అలా తినవద్దని చెప్పడంలో కలిగిన ఉద్దేశం ఏమిటంటే, ఎప్పుడైతే మనిషి స్వయంగా ఈ మంచి చెడు అనేటువంటి వృక్షఫలాన్ని తింటాడో మీరు దేవతల వలె ఉందరు అని సాతానుడు చెప్పాడు. అంటే తనంతట తానుగా జీవించడానికి అలవాటు పడేటువంటి క్రమంలోనికి మనిషి వస్తాడు అని అర్థం. ఎవరైనా ఈ దేవుని యొక్క వెలుగులో నడవటం అనేటువంటిది ఆధారంగా కనుక జీవించుతున్నట్లయితే ఆయనలో ఉన్న పరిశుద్ధత, మంచితనము, తర్వాత ఆయనలో ఏమాత్రము కూడా చీకటి కానీ తర్వాత చెడు కానీ ఉండదు. మనుషుడు దేవుని యొక్క వెలుగులో అంటే పరిశుద్ధతలోనూ మంచిలోనూ
మంచిని జరిగిస్తూ దేవుని ఆధారంగా జీవించేటువంటి క్రమంలో ఉంటాడు. ఎప్పుడైతే మనుషుడు మంచి చెడు అనేటువంటిది ఆధారంగా ఉంటూ ప్రతిదానిని కూడా మంచి లేక చెడు అనే బేరీజు మీద నడవటానికి అలవాటు పడిన వాడుగా తన జీవితంలో ఉంటాడో అది ఎప్పుడు కూడా దేవునికి భిన్నమైనది. అది దాంట్లో ఆ దేవుని యొక్క పరిశుద్ధతలోనికి, తర్వాత దేవుడు మనిషిని ఏ విధంగా జీవించాలని ఉద్దేశించి సృష్టించున్నాడో ఆ ఉద్దేశంలోనికి, తర్వాత ఈ జీవితయాత్ర ముగిసిన తర్వాత దేవుని యొక్క సంకల్పం మనుషుడు దేవుడితోటి ఉండటానికి అవసరమైనటువంటి స్థానంలోనికి నడిపించేదిగా ఉండదు. అందుచేత ఈ సృష్టించబడినటువంటి ఉద్దేశం నెరవేర్చబడాలి అంటే మనుషుడు దేవుడు ఏ విధంగా మనల్ని నడవాలని ఆయన వెలుగులో నడవమని కోరుతాడో ఆ విధంగా నడవటానికి మనం ఆయన వైపు చూస్తూ నడవాలనేది ఆయన ఉద్దేశం. చూడండి, కొన్ని ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయిండుము. అబ్రాహాము అంతవరకు కూడా దేవుని చేత పిలువబడి దేవునియందు విశ్వసించి నీతిమంతుడిగా ఉన్నవాడే, కానీ ఆ దేవుని సన్నిధిలో నడుచుట అనేటువంటిది అతనిలో అప్పటి వరకు ఇంకా జరగలేదు. అందుచేతనే అతడు హాగరుతోటి వెళ్ళటం కానీ ఇష్మాయిలను కనటం కానీ అవన్నీ జరిగినాయి. ఇప్పుడు 17వ అధ్యాయంలో దేవుడు ప్రత్యక్షమైనప్పుడు నా సన్నిధిలో నడుచుచు, సన్నిధిలో నడవటం అనేటువంటిదే మనము ఆ దేవుని యొక్క వెలుగును చూస్తూ నడిచేటువంటి అనుభవంలోనికి నడిపించబడటం. ఈ ఆదాము హవ్వలు మొదటిలో ఈ మంచి చెడు అనేటువంటి వృక్షఫలాన్ని తినక మునుపు దేవుని యొక్క సన్నిధిలో ఆ విధంగా ధైర్యంగా ఉండగలిగినటువంటి స్థితిలో దేవుడు వారిని ఉంచాడు. కానీ ఈ సాతాను చెప్పినటువంటి మాటలకు మోసంలోనికి తీసుకుని రాబడి తమంతట తాము దేవతలుగా ఉండటానికి ఇష్టపడినటువంటి వారు అయి ఏదైతే దేవుడు తినవద్దని చెప్పాడో ఆ జ్ఞాన వృక్షఫలాన్ని వాళ్ళు తిన్నారు. అలా తినటం ద్వారా ఈ దేవుని యొక్క సన్నిధిలో నడవటానికి బదులు వాళ్ళకు కలిగినటువంటి ఈ జ్ఞానం అనే ఆధారంగా నడవటం అనేటువంటిది ప్రారంభించారు ఆదాము హవ్వలు. వాళ్ళందరి ద్వారా మనలో కూడా జరుగుతున్నటువంటి కార్యం అదే. అందుచేతనే దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమైనప్పుడు నా సన్నిధిలో నడుచు నిందారహితుడు అయ్యుండుము. ఎప్పటి వరకైతే ఈ దేవుని యొక్క ముఖకాంతిలో మనలను మనం చూస్తూ ఆయనలో ఉన్న పరిశుద్ధత, మంచితనాన్ని మనం అవలంబించేటువంటి విశ్వాస సహితమైనటువంటి జీవితం ఉండదో, మనం నింద లేకుండా, అంటే దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు, తీర్పు తీర్చినప్పుడు నింద లేకుండా జీవించడం అనేటువంటిది అసాధ్యం. తర్వాత కీర్తనలు 27వ అధ్యాయం 8వ వచనం. నా సన్నిధి వెతుకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెతకదనని నా హృదయం నీతో అనెను. సో ఇక్కడ దావీదు ఈ సాక్ష్యపు మందసాన్ని తీసుకుని వచ్చి సియోను పర్వతం మీద ప్రతిష్ఠించి దేవుడు యొక్క మందిరాన్ని కట్టడానికి లేక దేవుని యొక్క సాక్ష్యాన్ని నిలబెట్టేటటువంటి ఈ ప్రయత్నంలో రాయబడినటువంటి కీర్తనల్లో 4వ వచనంలో చెప్తున్నాడు, యెహోవా అయితే ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవితకాలమంతయు నేను మందిరములో నివసింపగోరుచున్నాను. అది దావీదు యొక్క మనసులో ఉన్నటువంటి భారం. అంటే ఆయన సన్నిధిలో ఉండి దేవుని యొక్క ప్రసన్నత లేకపోతే ఆయన యొక్క పరిశుద్ధతతో కూడినటువంటి సౌందర్యాన్ని చూడాలనేటువంటి మనసు కలిగిన వాడుగా దావీదున్నాడు. అప్పుడు అతడు చేసినటువంటి ప్రార్థనకు దేవుడు సెలవిచ్చినది ఏంటంటే, నా సన్నిధి వెతుకు. అంటే ఎల్లప్పుడూ కూడా నా ముఖకాంతిలో నన్ను చూసి నడిచేటువంటి విధంగా అభ్యాసం కలిగినటువంటి జీవితంలోనికి రా అని దావీదుకు దేవుడు సెలవిస్తున్నమాట. అప్పుడు దావీదు ఏం చెప్తున్నాడంటే, నీ సన్నిధి నేను వెతకెదనని నా హృదయం నీతో అన్నాడు. కనుక
ఎల్లప్పుడూ కూడా అదృశ్యుడైనటువంటి దేవునిని దృశ్యుడైనట్లుగా మోషే ఏ విధంగా చూచాడో ఆ విధంగా చూస్తూ నడిచినటువంటి అనుభవాన్ని దావీదు కూడా కలిగి ఉన్నాడు. ఇక్కడ మనం చదివినటువంటి అనుభవంలో ఈ చూస్తున్నటువంటి భాగంలో ఈ ఈ శరీరమును బట్టి తీర్పు తీర్చడం అనేటువంటిది మనిషి తనకు కలిగినటువంటి జ్ఞానము మంచి చెడు ఆధారంగా ఒక సంఘటనను ఆ మనిషి ఆ వెలుగులో కనుక, అంటే మంచి చెడు ఆధారపు అనేటువంటి వెలుగు అని మనిషి అనుకుంటున్నాడో దానిలో కనుక తీర్పు తీర్చినట్లయితే అది దేవుని దృష్టిలో అంగీకారయోగ్యమైనది కాదు. తర్వాత అది చీకటితో కూడినది. ఈ వెలుగు అనేటువంటిది ఏంటంటే దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు ఏ విధంగా చూస్తాడో ఆ ఆలోచన సరళిలో, అంటే దేవుని యొక్క స్వభావానికి ఆధారంగా జీవించే జీవితం అనేటువంటిది వెలుగు. మనిషి ఈ మంచి చెడు అనేటువంటి వృక్షఫలాన్ని తినటం ఆధారంగా కలిగి జీవించేటువంటి జీవితం చీకటి. ప్రభువు ఏం చెప్తున్నాడంటే నేను వెలుగును, నన్ను వెంబడించువాడు, అంటే ఆ దేవుడు స్వయంగా ప్రభు అయిన యేసుక్రీస్తుగా ఈ లోకములో ప్రత్యక్షమై కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య ఉన్నాడు కనుక ఆయన వెలుగు అని చెప్పాడు. తర్వాత ఆయన మనిషి కుమారుడిగా ఉన్నప్పుడు ఈ మాట చెప్పాడు. ఏం చెప్తున్నాడంటే 16వ వచనంలో, నేనును నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము కనుక నేను తీర్పు తీర్చినను, నా తీర్పు సత్యమే. తర్వాత 18వ వచనంలో, నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకున్నవాడను, నన్ను పంపిన తండ్రియు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడని చెప్పాను. ఇక్కడ తండ్రితో తన కలిగినటువంటి సంబంధం, తండ్రి ఏమైనాడో దానికి ఆధారంగా అతను ఈ లోకములో తీర్పు తీర్చుట, నడుచుట అదంతయు కూడా జరిగించుతున్నాడు కనుక ఆయన నేను లోకమునకు వెలుగును అని చెప్పాడు. కనుక ఆయన తీర్పు తీర్చుట అనేటువంటిది, లేక ఈ లోకంలో నడుచుట అనేటువంటిది, అవన్నీ కూడా తండ్రి ఒక మనుషుడిని ఏ విధంగా జీవించమని ఈ లోకంలో కోరతాడో, లేకపోతే ఏ విధంగా జీవించడానికి సృష్టించాడో నేను ఆ విధంగా జీవించుతున్నానని చెప్తున్నాడు. ఇప్పుడు మీరు ఆత్మ సంబంధి పరిశుద్ధుడైనటువంటి ఎవరు సమీపింపురాని తేజస్సులో ఉన్నటువంటి దేవుడిని చూడలేరు. కానీ ఆ దేవుడు కృపాసత్య సంపూర్ణుడిగా ప్రభు అయిన యేసుక్రీస్తు రూపంలో మన మధ్య వచ్చి నివసించి ఉన్నాడు కనుక ఒకవేళ మనం ఆయనని కనుక చూచినట్లయితే ఆ దేవుడి యొక్క క్రియలు ఎలా ఉంటాయో, ప్రభు అయిన యేసుక్రీస్తు చేసినటువంటి క్రియలు అవన్నీ కూడా మనకు ఆయన గురించి సాక్ష్యం చెప్తున్నాయి, తండ్రిని గురించి. తర్వాత ఈ 12వ వచనంలో చెప్తున్నాడు, నేను చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. అంటే ఇప్పుడు ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ విధంగా శరీర సంబంధమైనది మంచి చెడు అనేటువంటి ఆధారంగా తీర్పు తీర్చకుండా జీవపు వెలుగు కలిగి, వెలుగులో తండ్రి ఏ విధంగా మాట్లాడతాడో తీర్పు తీరుస్తాడో అనేటువంటిది తెలియచెప్పి దానిని గనక మనం విశ్వసించినట్లయితే విశ్వసించిన వారు జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. అంటే దేవునిలో ఉన్న జీవం ఆధారంగా దేవుని యొక్క వెలుగును చూస్తూ నడిచేటువంటి వారు అని అర్థం. అది మొట్టమొదటిలో ఆదాము హవ్వలు పాపం చేయకముందు కలిగినటువంటి కొంత మేరకు కలిగినటువంటి అనుభవం. అది నూతన నిబంధనలో మరింత ఎక్కువగా, అంటే దేవుని యొక్క జీవం మనలో పనిచేయుట, ఆ జీవం ద్వారా దేవునిలో మనం సహవాసత కలిగి ఆయనను చూస్తూ ఆయన ద్వారా ఆత్మలో నడిపించబడుట, అవన్నీ కలిసినప్పుడు ఒక మనిషి ఎప్పుడైతే ఆ విధంగా నడవగలడో అతడు జీవపు వెలుగు కలిగి ఉండునని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే అతడు ఈ లోక సంబంధమైనటువంటి అలవాటు ప్రకారంగా వచ్చేటువంటి తీర్పు తీర్చుట అనేటువంటిది కాకుండా దేవుడు ఏ విధంగా వెలుగైనాడో దానికి ఆధారంగా వాళ్ళ జీవితాలు ముడివేసుకొని దేవుని యొక్క సన్నిధిలో నడుస్తూ దేవుడు కోరిన విధంగా వాళ్ళ జీవితాలను ముందుకు కొనసాగించేవారుగా ఉంటారు. దానికి ఉదాహరణగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన జీవితాన్ని ఆ విధంగా మన కళ్ళ ఎదుట ఉంచాడు. నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకున్నట్టు లేదు, కానీ తండ్రి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడని చెప్పినవి 5వ అధ్యాయం 31వ వచనం నుంచి కూడా మనం చదివినప్పుడు చదివాం. ఆయన కూడా తండ్రి నేను చేయుచున్న క్రియలు, బాప్తిజం యోహాను
నన్ను పంపిన తండ్రి కూడా నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నారని 5వ అధ్యాయంలో కూడా చదివాం. ఇక్కడ మరలా ప్రభువు వారితో మాట్లాడుతున్నప్పుడు దానిని పునరుద్ధరిస్తున్నాడు. అంటే ఆయన చేయుచున్నటువంటి క్రియలు, ఆయన వెలుగులో ఉన్నాడని, తర్వాత తండ్రి అతనితో పాటుగా ఉన్నాడని, ఇది తండ్రి తీర్పు తీరుస్తున్న విధంగా ప్రతిదీ కూడా ఉన్నదని మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని చూచినప్పుడు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరైనా సరే ప్రభు అయిన యేసుక్రీస్తుని కనుక పోలి నడుచుకున్నట్లయితే వాళ్ళు కూడా ఈ మంచి చెడు అనేటువంటి ఆధారంగా కాకుండా దేవుని యొక్క వెలుగులో, దేవుని స్వభావాన్ని బట్టి, దేవుని యొక్క ప్రసన్నతను బట్టి, పరిశుద్ధతను బట్టి ఆ వెలుగును చూస్తూ వాళ్ళు ఈ లోకంలో దేవుని యొక్క జీవం ద్వారా నడిపించబడినప్పుడు జీవపు వెలుగులో నడుచువారుగా చేయబడతాం. విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళతో చెప్పినటువంటి మాటలు వాళ్ళు సరైన విధంగా తెలుసుకొనలేదు కనుక ఆయనను ఇంకను 20వ వచనంలో చూసినప్పుడు, ఆయన దేవాలయంలో బోధించుచుండగా కానుక పెట్టి ఉన్న చోట ఈ మాటలు చెప్పెను. ఆయన గడియ ఇంకను రాలేదు కనుక ఎవడను ఆయనను పట్టుకొనలేదు. ఈ విధంగా ఈ తండ్రిని గురించి, తండ్రికి ఆధారంగా చేస్తున్నటువంటి క్రియలను గురించి, అవన్నీ కూడా వెలుగుగా ఉన్నాయని, మనుషులు వేరైన విధంగా ఆలోచిస్తూ దేవుడికి దూరంగా ఉండి చీకటిలో ఉన్నారనేటువంటిది ప్రభు వారితో మాట్లాడుతూ వచ్చాడు. అలా మాట్లాడినప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి మనస్సాక్షి, అంటే ఏదైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్న స్వభావాన్ని గురించి వాళ్ళల్లో అది వాళ్ళకి తెలియపరుస్తున్నాడో ఆ మనస్సాక్షి వాళ్ళని గద్దించుతున్నది కనుక దానిని వ్యతిరేకించేటువంటి ప్రక్రియను మరింత ముమ్మరం చేశారు వాళ్ళు. అందుచేతనే ఆయన్ని పట్టుకొని వాళ్ళకి మీరు చేస్తున్నది తప్పు, నిజమైన వెలుగు, సత్యము, జీవము వేరుగా ఉన్నాయనేటువంటిది వాళ్ళకు తెలియచెప్పబడేటువంటి విషయంలో వాళ్ళ గమనానికి తీసుకుని రాబడినప్పుడు వాళ్ళు సత్యమును వ్యతిరేకించి చీకటిని ద్వేషించిన వారుగా ఉన్నారు. అందుచేత వారు ఆయనను పట్టుకునడానికి ప్రయత్నం చేశారు. ఈ విధంగా వాళ్ళు దేవుని యొక్క క్రియలన్నిటిలో కూడా ఆయనను వెంబడించడానికి బదులు ఆయనను ద్వేషించిన వారుగా మనం చూస్తాం. మనకు అర్థమవుతున్నది, ఆయనను వెంబడించేవాడు జీవపు వెలుగు కలిగి ఉండును. అంటే ఆయన యందు విశ్వసించడం ద్వారా పొందిన జీవము, తండ్రిని మనం ఆయన ముఖకాంతిలో చూచడం ద్వారా పొందేటువంటి వెలుగు కలిపి ఒక క్రైస్తవుని యొక్క జీవితం ఈ లోకంలో ఉండాలనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మన దినదిన జీవితంలో మనకు తోచినటువంటి జ్ఞానం ద్వారా ఈ మంచి చెడు అనే ఆధారంగా ప్రతిదీ కూడా నిర్ణయించుకుంటూ బేరీజు వేసుకుంటూ నడిపించబడతామో, దానిలో దేవుని యందు విశ్వసించుట కానీ, ఆయన వెలుగులో నడుచుట కానీ మనకు సాధ్యం కాదు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకొని మన జీవితాన్ని నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక, అంటే ఈ లోకం యొక్క పోకడ కానీ, మనలో ఉన్న మంచి చెడు ఆధారం కానీ కాక జీవపు వెలుగులో, అంటే ఆయన యందు విశ్వసించడం ద్వారా పొందిన జీవాన్ని ఆధారంగా ఆయనను చూస్తూ మనం నడవగలగటం అనేటువంటిది మనం అభ్యాసం చేసుకోవాలి. దేవుడు ఈ వాక్యమును మన కొరకై ఆశీర్వదించునుగాక.